హలో ఎవ్రీవన్. ప్రతి ఊర్లో ప్రతి సిటీలో ఒక షాప్ ఉంటుంది. ఆ షాప్లో ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది. ఆ షాప్లో 100% క్వాలిటీ బాగుంటుందని ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారు. ఎందుకో తెలుసా? మీ ఊర్లో కూడా ఒక షాప్ ఉంటుంది. ఆ షాప్లో 100% ఫిక్స్డ్ ప్రైస్, కానీ ఆ షాప్లో క్వాలిటీ బాగుంటుందని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది అవునా కాదా? మీరు అవును అనుకుంటే ఒక కమెంట్ చేయండి, ఎస్ అని, లేదనుకుంటే నో అని చేయండి. ఎందుకు ఈ వీడియో చేస్తున్నంటే ఈరోజు దాని గురించినే మాట్లాడుతున్నాం. ఒక షర్ట్ స్టోర్ కానీ, లేకపోతే ఎవరైనా షర్ట్ స్టోర్ కానీ, ఎవరైనా ఒక బిజినెస్ కొన్నేళ్ళు ఇంకా చేస్తుంటే వాళ్ళు ₹1 కూడా డిస్కౌంట్ ఇవ్వరు. వాళ్ళు ఫిక్స్డ్ ప్రైస్ ఎక్కువైనా కూడా. కానీ దాంట్లో 10 మంది కస్టమర్ ఫీడ్బ్యాక్ అడిగితే కూడా బయట ఉండేవాళ్ళు వాళ్ళు చెప్పేది ఒకటి దాంట్లో క్వాలిటీ బాగుంటుంది అనేసి. ఫిక్స్డ్ ప్రైస్ పెట్టిండే వాళ్ళతో మాత్రం క్వాలిటీ బాగుంటుంది, డిస్కౌంట్ ఇచ్చే వాళ్ళతో క్వాలిటీ బాగుంటుందా, బార్గెన్ ఉండే వాళ్ళతో క్వాలిటీ బాగుంటుందా అని ఎవరైనా అనుకుంటున్నారంటే లేదు కాదు. ఈ రెండింటికి దెర్ ఇస్ ఎ వెరీ బిగ్ డిఫరెన్స్. ఫిక్స్డ్ ప్రైస్ ఉండే వాళ్ళతోనూ క్వాలిటీ బాగలేకుండానే ఉంటాయి, బాగునూ ఉంటాయి. బార్గెన్ ఉండే వాళ్ళతోనూ కొన్ని బాగునూ ఉంటాయి, బాగలేకుండానే ఉంటాయి. ఎందుకంటే సోర్సింగ్ అనేది అవుట్ సోర్సింగే. ఇప్పుడు నాలాగా ఎవరైనా ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటే కంటిన్యూటీగా కన్సిస్టెంట్గా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు. కానీ అలాంటి టెక్స్టైల్ షాప్లో వాళ్ళు ఓన్ ప్రొడక్షన్ ఉంది, వాళ్ళు కూడా బయటనిగా తెచ్చేవాళ్ళే. ఎంత చూసి ఎంత బాగా తెచ్చినా క్వాలిటీ అనేది వేరియేషన్ ఉంటుంది. కానీ ఇక్కడ లాజిక్ ఏమంటే ఫిక్స్డ్ ప్రైస్. ఏంది? ఫిక్స్డ్ ప్రైస్. ఈ ఫిక్స్డ్ ప్రైస్ అనే కాన్సెప్ట్ తీసుకొని వస్తే క్వాలిటీ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. సైకాలజీ ప్రకారం సర్రనే పెరిగింది. ఫిక్స్డ్ ప్రైస్ అంటే క్వాలిటీ ఎక్కువ ఉంటుంది, ఫిక్స్డ్ ప్రైస్ అంటే క్వాలిటీ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ప్రైస్ ఉంటే ఎక్కువ క్వాలిటీ ఉంటుంది. ఇది అవునా కాదా? రీసెంట్గా ఒక ఈవెంట్కి వెళ్ళాము నేను మా ఫ్రెండ్. కొన్ని బ్రాండ్లో, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ బ్రాండ్ నేమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ద ఇండియన్ గ్యారేజ్ ఓనర్ వచ్చినారు ఆనంద్ సార్ అనేసి, బేకోఫ్ ఓనర్ వచ్చినారు, ఇలా కొంతమంది బ్రాండ్ ఓనర్స్ వచ్చినారు, ఫౌండర్స్ వచ్చినారు. సో నేను మా ఫ్రెండ్కి చెప్తున్నా, చూడు ఇలా మనకి వీళ్ళందరూ ఈ బ్రాండ్ ఓనర్స్ వీళ్ళే రన్ చేస్తూ ఉంటారంటే, ఆయన ఏం చేస్తుండు, మొబైల్లో తీసుకొని వాళ్ళ గురించి చెప్తూ గూగుల్లో సెర్చ్ చేస్తున్నాడు. సో ఒక బ్రాండ్, పర్టికులర్ బ్రాండ్, అది లోయెస్ట్ ప్రైస్ ఉంది వెబ్సైట్లో. ఆయన ఎప్పుడు ఆ బ్రాండ్ ట్రై చేయలేదు, కొనలేదు, చూడలేదు, టచ్ చేయలేదు, ఏమీ చేయలే. జస్ట్ కంపేర్ టు అదర్ బ్రాండ్స్ ఈ బ్రాండ్లో ప్రైస్ తక్కువ ఉంది. వాళ్ళు కూడా టర్న్ ఓవర్ చేస్తున్నారు. కానీ మేము రిటర్న్ వచ్చేటప్పుడు కార్లో చెప్తుండు, ఏ బ్రాండ్ ఎట్లుంది, వాళ్ళని ఎట్లుంటే అన్న ఆ బ్రాండ్ పర్టికులర్ ఏ బ్రాండ్, అది చాలా తక్కువ క్వాలిటీ కదా అంటుండు. తక్కువ క్వాలిటీనా? ఎక్కడ చూసినావు నువ్వు అనే వెబ్సైట్ చూసినా. అంటే నీకు వెబ్సైట్ చూస్తేనే తక్కువ క్వాలిటీ ఎక్కువ క్వాలిటీ, దాంట్లో నెంబర్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. థౌజండ్స్ ఆఫ్ డిజైన్ని సింపుల్ స్టేట్మెంట్ దట్ ఈస్ తక్కువ క్వాలిటీ. ఎందుకేపు? లో ప్రైస్ ఉంది కాబట్టి. అదే ఒక పర్టికులర్ బ్రాండ్ పర్లేదు అది క్వాలిటీ బాగుంది అంటుండు. ఎందుకంటే యావరేజ్ ప్రైస్ 1000-2000 రేంజ్ ఉంది. మనిషి ఎలా ఆలోచిస్తా అంటాడంటే, నువ్వు ఏదైనా అమ్ము, కానీ నువ్వు ఫిక్స్డ్ ప్రైస్ పెట్టినావంటే ఆడుండే మొత్తం ఓవరాల్ కేటగిరీనే క్వాలిటీ ఎక్కువైపోతుంది. ఇది నిజం అనుకుంటే మీరు కమెంట్ చేయండి. ఇది పక్కా సత్యం, జగమెరిగిన సత్యం అంటారు కదా, జగమెరిగిన సత్యం ఇది. దీన్ని చాలామంది ఫాలో అవుతుంటారు, వాళ్ళు సక్సెస్ అవుతారు బిజినెస్లో. ఎందుకంటే ఫిక్స్డ్ ప్రైస్ అన్నప్పుడు వాళ్ళకి బార్గెన్ ఉండదు. కంపల్సరీ వాళ్ళు ప్రాఫిటబుల్లో ఉంటారు. వాళ్ళు 100 తెచ్చి 200-300కి అమ్మొచ్చు, 500 తెచ్చి 1000-2000కి అమ్మొచ్చు. ఫిక్స్డ్ ప్రైస్, వాళ్ళ ప్రాఫిట్ వాళ్ళకి తెలిసింది. బార్గెనింగ్లో అలా ఉండదు. మనం ₹1 బార్గెన్ అంటే వాళ్ళు ₹10 అడుగుతారు. ₹10 ఈ మధ్య రీల్స్ వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి రీల్స్ అంటే, ₹2000 చెప్తాడు. రీసెంట్గా నేను ఢిల్లీకి పోయినా, చాందినీ చౌక్ పోతే వాడు ఒక పవర్ బ్యాంక్ తీసుకుని వచ్చినాడు. अच्छा वाला क्वालिटी बहुत अच्छा क्वालिटी 20,000 mAh 6 टाइम लगेजेगा एक मोबाइल అది ఇది చెప్తుండు వాడు. ఎంత అంటే 1500 అన్నాడు. నాకొద్దు అన్నా. శ్రీకిటికి హజార్ 1000 రూపీస్ అన్నాడు. రీల్స్ అంతా ట్రెండింగ్లో ఉన్నాయి. లాస్ట్లో 500, 200, 100 ఇచ్చినా ఇచ్చేస్తాడు. అలాంటి మెంటాలిటీ వచ్చింది. ఇక బార్గెన్ అంటేనే ఎంతకైనా తక్కువ వచ్చిద్ది అంటారు. మనం ఎంత తక్కువకిచ్చినా వాళ్ళు అది ఎక్కువే అనుకుంటారు. ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే, ఎవ్వరు కానీ బార్గెన్ కాన్సెప్ట్ ఎక్కడ పెట్టకండి. నువ్వు తక్కువ అమ్మాను ఎక్కువ అన్నాము. బార్గెన్ కాన్సెప్ట్ వద్దు. 100 రూపీస్ తీసుకుని వచ్చావు, నీకు 2 రూపీస్ ఇంట్రెస్ట్ కావాలి, 3 రూపీస్ ఇంట్రెస్ట్ కావాలి, అంత మార్జిన్ పెట్టుకొని అమ్ము. కానీ ఈ బార్గెన్ కాన్సెప్ట్ వద్దు. ఈ బార్గెన్ కాన్సెప్ట్ వల్ల ఏమవుతుంది, నువ్వు 500 రూపీస్ ప్రొడక్షన్ తీసుకుని వచ్చి నువ్వు 520 అమ్మినా, 530 అమ్మినా, 600 అమ్మినా, 450 అమ్మినా, కస్టమర్ మైండ్ సెట్లో అయ్యో ఎక్కువ ఇచ్చినానేమో, ఇంకా తక్కువ వచ్చింటుందేమో. బార్గెన్ కదా, నేనైనా నువ్వైనా ఎవరైనా. సో
ఈ ఒక్క ఫార్ములా ఫాలో కండి ప్రతి ఒక్కరు. దీంట్లో లైక్ కస్టమరు హ్యాపీ అవుతాడు, మనము హ్యాపీ అవుతాము, మనకి ప్రాఫిట్ వస్తుంది, మనము లాస్ కాము, వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కస్టమర్ ఇస్ ఆల్వేస్ సాటిస్ఫాక్షన్ కదా. ఎందుకు సాటిస్ఫాక్షన్ అంటున్నంటే ఆల్గరిథం ఎలా చెప్తున్నారంటే, ఒక స్టోర్కి ఒక కస్టమర్ వచ్చినాడు, నువ్వు 1000 రూపీస్ బిల్ చేసినావు. ఇంకో కస్టమర్ వచ్చినాడు 5000 బిల్ చేసినావు. ఇంకో కస్టమర్ వచ్చినాడు 10,000 చేసినావు. ఇంకో కస్టమర్ వచ్చినాడు 50,000 చేసినావు. మీ ప్రకారం ఏ కస్టమర్ హ్యాపీగా ఉంటాడు? నువ్వు ఏ ప్రోడక్ట్ ఇచ్చినావు, ఎంత డిస్కౌంట్ ఇచ్చినావు, దట్ అండ్ ఆల్ సెకండరీ. బట్ పోయేటప్పుడు ఏ కస్టమర్ పే చేసి హ్యాపీగా పోతాడు? కమెంట్ చేయండి. మీకు వచ్చిన నాలెడ్జ్ కమెంట్ చేయండి. నాకుండే ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ 11 ఇయర్స్లో 50,000 తీసుకునే కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఫోటోలు తీసుకొని వీళ్ళు ఎత్తుకొని సాగనంపి కార్ల గిర్ల పెట్టి పంపిస్తారు. అంటే ఎక్కువ షాపింగ్ చేస్తే వాళ్ళు హ్యాపీ ఎక్కువగా ఉంటారు. అవునా కదా? ఇది లైక్ జరుగుతూ ఉండేది. నువ్వు ఏం అమ్మినావు, ఎంతకు అమ్మినావు, దట్ అండ్ ఆల్ డజంట్ మ్యాటర్ ఆఫ్ ఇట్ హియర్. కస్టమర్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత హ్యాపీ అవుతున్నాడు. అంటే ఎంత ఎక్కువ వాల్యూ, ఎన్ని క్వాంటిటీ అమ్మినావు కూడా డజంట్ మ్యాటర్. కానీ ఎక్కువ వాల్యూకి అమ్మితే ఎక్కువ డబ్బులు కస్టమర్తో తీసుకుంటే కస్టమర్ హ్యాపీ అయినప్పుడు నువ్వెందుకు మంచి ప్రైస్ పెట్టి అమ్మకూడదు? మంచి ప్రైస్ అంటే నువ్వేదో లైక్ 100 రూపీస్ తీసుకుని 1000కో 3000కో 10,000కో అమ్మమన్నట్లే 100 తీసుకుని వచ్చి నీ ప్రాఫిట్ పెట్టుకొని అమ్ము, నువ్వు లాస్లో అమ్ముకు. కానీ ఫిక్స్డ్ ప్రైస్ పెట్టు, క్వాలిటీ జుమ్మని పెరిగిద్ది. కస్టమర్ మైండ్ సెట్లో కస్టమర్ ఫీల్ హ్యాపీ, సెల్ మోర్, మేక్ కస్టమర్స్ హ్యాపీ. ఫార్ములా ఏంది? సెల్ మోర్ మేక్స్ కస్టమర్స్ హ్యాపీ. ఇదే ఫార్ములా మనం సేల్స్లో ఉండాలి, ఫాలో కావాలి. ఏ స్టోర్ అయినా ఎవరు ఏది అమ్మినా ఫిక్స్డ్ ప్రైస్ పెట్టండి. ఈరోజు సేల్ కాదు రేపు సేల్ అయింది, రేపు సేల్ కాదు ఎల్లుండి సేల్ అయింది. నీకు లైఫ్ టైం ఈజీ అయిపోయింది సేల్స్. ఫిక్స్డ్ ప్రైస్ ప్లేట్కుండా నువ్వు బార్గెన్ చేసినావు అంటే ప్రతిరోజు నువ్వు ఆ బార్గెన్కి ఆ కస్టమర్ వచ్చినడంతా నువ్వు ఫోన్ ఎత్తాల లైఫ్ టైం. నువ్వు మినిస్టర్తో ఉండు, ప్రెసిడెంట్తో ఉండు, పిఎంతో ఉండు, నువ్వు ఇచ్చే లైక్ 10% డిస్కౌంట్ ఆయన నీకు కాల్ చేస్తాడు 100%. నువ్వు ఎక్కడికి ఉండు, నువ్వు ఎమర్జెన్సీలో నువ్వు దీంట్లో ఐసీలో ఉండి అయినా ఆయన కాల్ చేసి నాకు 10% డిస్కౌంట్ కల్లా లాస్ట్ టైం ఇచ్చినావు కదా అంటాడు. దిస్ ఈజ్ వాట్ ఫార్మెట్. అంటే లైఫ్ టైం నువ్వు ఆ 10% నువ్వు లూజ్ చేసుకున్నావు. కానీ ఒక్కసారిగా నా కస్టమర్ ఫిక్స్డ్ ప్రైస్లో పే చేసిపోయినాడంటే లైఫ్ టైం నీకు ఫోన్ కాదు కదా, నువ్వు పక్కన ఉంటే కూడా పట్టించుకోడు. ఏమో బాగుండవా, తిన్నావా, ఎట్టిపోతాను బిజినెస్ అడుగుతాడు, పే చేసిపోతా ఉంటాడు. దిస్ ఈజ్ వాట్ లాజిక్ బిహైండ్, దిస్ ఈజ్ వాట్ సీక్రెట్ బిహైండ్ బిగ్గెస్ట్ స్టోర్స్ అండ్ ప్రాఫిటబుల్ స్టోర్స్. నువ్వెంత మార్జిన్ పెట్టుకుంటావు అనేసి ఆల్రెడీ వీడియోలు చేసినామో, ఇంకా వీడియోలు వస్తుంటాయి. అది నీ కంఫర్ట్. బట్ నువ్వు పెట్టే ప్రైస్ ఫిక్స్డ్ ప్రైస్ పెట్టు. ఏకదమ్ దో తుగడా బార్గెన్ అనేది పెట్టుకుని ఎంత తక్కువలో అమ్ము, కస్టమర్ హ్యాపీ కావాలంటే నువ్వు తక్కువలో అమ్ము. మంచి ప్రోడక్ట్ తక్కువలో అమ్ము. మంచి బిర్యానీ నువ్వు 50 రూపాయలకి ఇస్తున్నావు, మంచి బిర్యానీ 200కి ఇస్తున్నావు, మంచి బిర్యానీ 500కి ఇస్తున్నావు. ఆ బిర్యానీ టేస్ట్ పెట్టి 50 రూపాయలు తింటాడు, టేస్ట్ బాగుంటుంది. కానీ 200 కూడా తింటాడు బాగుంది అనేసి. మేము ఇస్తున్నాం ప్రోడక్ట్ అనేదే కదా మనం ఇంపార్టెంట్. హౌ యూఆర్ ఎక్స్ప్లెయినింగ్. ఇప్పుడు నువ్వు 50 రూపాయలు ఇస్తున్నావు మంచి బిర్యానీ అంటే నువ్వు ఆ బిర్యానీ నువ్వు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, మేము ఏమేమి స్పైసెస్ చేస్తున్నామో అది నీ స్కిల్. 500 అమ్మేవాడు 500 చెప్తాడు, 200 అమ్మేవాడు 200 గురించి చెప్తాడు. నేను చెప్తుంటా, మేము నా ప్రోడక్ట్ అంతా లీలో ఉన్నాయి, వ్రాంగ్లర్లో ఉన్నాయని చెప్తుంటా. అది నేను ఎక్స్ప్లోర్ చేసుకుంటాను, మేము సప్లై చేసినామనేసి. సేమ్ ప్రోడక్ట్ వాళ్ళతో అంత ప్రైస్ ఉంది, మేమైతే ఇంతే ప్రైస్కి ఇస్తాము అనేసి. ద సేమ్ వే మనము మీ ప్రోడక్ట్ని ఎక్స్ప్లోర్ చేసుకోండి, కానీ బార్గెన్ కాన్సెప్ట్ పోండి. నేను చాలా సిటీలో, ప్రతి సిటీలోనే చూస్తున్నా, ఒక షాప్ ఉంటుంది. ఆ షాప్లో ఎప్పటికీ ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది. కానీ ఎవరినన్నా అడుగు, ఆ షాప్లో క్వాలిటీ బాగుంటుంది. అసలు ఆ షాప్ చూడుకునే నేను రీసెంట్గా ఏమైనా మీ ఊర్లో ఉంటే బట్టల షాపులు చెప్పు అంటే చెప్తా అంటాడు, ఆ ప్రైస్ అంతా ఆడంత డిస్కౌంట్ అంటే డిస్కౌంట్ వేయడన్నా అన్నాడు అనుకో, కానీ క్వాలిటీ బాగుంటుంది కదా అంటే 100% అంటాడు. నేను చూసి నువ్వు తిరిగి ఏముండదు, దాంట్లో క్వాలిటీ బాగుంటుంది కదంటే అవును భలే ఉంటుంది అంటే. ఎందుకంటే ఇట్స్ లైక్ సైకాలజీ, సమ్ మైండ్ సెట్ అర్థం కదా. మైండ్ సెట్ ఫిక్స్ అయినారు. ఫిక్స్డ్ ప్రైస్ ఉంటే మంచి క్వాలిటీ, బార్గెన్ ఉంటే లో క్వాలిటీ, తక్కువ ప్రైస్ ఉంటే లో క్వాలిటీ. సో మనం తీసుకునే ప్రోడక్ట్ నువ్వు ఎంతకైనా రేటు కమ్ము, బట్ ఫిక్స్డ్ ప్రైస్ కమ్ము. దిస్ ఈజ్ వాట్ సీక్రెట్. ఈ సీక్రెట్ కన్నా మీరు ఫాలో అయినారంటే మీ బిజినెస్ స్టార్టింగ్ 1 డే 2 డే 3 డే 4 డే 1 మంత్ పోదేమో, కానీ లైఫ్ టైం పునాదులు ఇవి. మేము ఎప్పుడు డిస్కౌంట్లు ఇస్తే డైరెక్ట్ ఓపెన్ డిస్కౌంట్లు ఇచ్చేస్తాం, లేదా ఫిక్స్డ్ ప్రైస్లో ₹1 డిస్కౌంట్ బిల్లింగ్. పునాదులు అట్లే బ్రాండ్కి.
సో ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా పంపించాలంటే పంపించుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఎలాంటి కంటెంట్ చేంజ్ కాదు, వచ్చేది వస్తుంది. కానీ మీకు వచ్చే అప్డేషన్ ఫాస్ట్గా వస్తుంది, ప్లస్ ఇంకొంతమంది చూడగలరని. కాబట్టి ఒకే ఒక లైక్ కొట్టండి, చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అడిగితే ఎవరు కాదండి, నాకు తెలుసు చూస్తాడు వాళ్ళు. థ్యాంక్ యూ. మీకు కానీ ఇది యూస్ఫుల్ ఉంటే మాత్రం కమెంట్ చేయండి, మీకు ఏమనిపిస్తుందో. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, వాటి మీద వీడియోస్ చేస్తాను. 100% రీల్స్ చేస్తుంటాయి ఇన్స్టాగ్రామ్లో. లైక్ చూడండి, పార్ట్ 7Cలో రీల్స్ వస్తా అంటే డీటెయిల్స్గా క్లియర్గా ఉంటుంది. ఫాలో కావండి. నేను ఈ లింక్ మీకు కింద అప్డేట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.